హాయ్ అండి, వెల్కమ్ టు నిరీషా తెలుగు వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఫేస్ రివీల్ చేస్తున్నా ఈ వీడియోలో. మేము డీకేత్లాన్కి వెళ్తున్నాం. యాక్చువల్గా మా చిన్నోడు ఏంటంటే సైకిల్ హ్యాండిల్ విరగొట్టేశాడు ఆడుతూ. సో దాన్ని రిపేర్ చేయడానికి మా ఇంటి దగ్గర షాప్స్ లేవు. ఎక్కడైతే కొన్నామో తిరిగి మళ్ళీ ఇంకక్కడికి తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ ప్రయాణం ఇదనమాట. సైకిల్ హ్యాండిల్ రిపేర్ షాప్కి తీసుకొని వెళ్దామని చెప్పేసి వెళ్తే దారినంతా ఇంత ట్రాఫిక్ ఉంది. పోనీ సైకిల్ తీసుకుని వెళ్ళి రిపేర్ చేయిద్దాము అనుకొని అక్కడ చూస్తే స్పేర్ పార్ట్స్ ఏమో లేవంట. సో అందుకని చెప్పేసి అక్కడ సైకిల్ వదిలేసి వెళ్ళమని చెప్పారు మమ్మల్ని. ఒక గంట వెయిట్ చేస్తాము చూడండి అని చెప్పేసి అన్నా సరేను, లేదండి అవదండి కుదరదండి అనేసి అన్నారు. సరే ఇంకేం చేస్తామని చెప్పేసి సైకిల్ అక్కడ పెట్టేసి అలాగా వచ్చామన్నమాట. మా చిన్నోడు కూడా ఎందుకు జాయిన్ అయ్యాడంటే అక్కడ వేరే పని ఉంది, అందుకోసం అని చెప్పేసి ఇద్దరం కలిసి వెళ్ళాము. ఒక పని అయితే అయ్యింది కానీ ఇంకో పని అయితే అవ్వలేదు. సో అది ఈ డీకాథ్లాన్ ప్రయాణం. సైకిల్ కొని ఎన్ని రోజులు కాలేదు, జస్ట్ నాకు తెలిసి నా గుర్తుండి మేము దీపావళి తర్వాత తీసుకున్నాం. మా పెద్దోడికి మా చిన్నోడికి ఇద్దరికి ఒకసారి సైకిల్. మా పెద్దోడు జాగ్రత్తగా ఉంచుకున్నాడు కానీ మా చిన్నోడికి ఒక కాలు ఎరగొట్టేసినట్టు, ఒక చెయ్యి ఎరగొట్టేసినట్టు సైకిల్కి ఉన్న హ్యాండిల్ అయితే ఎరగొట్టేశాడు చాలా చక్కగాను. అది మూల పడిపోయింది పాపం, తొక్కలేకపోయాడు ఒక 2 నెలలు. ఇంకా అలాగే ఉందన్నమాట. ఇంకా పనిలో పని అయిపోతుందని చెప్పేసి ఇలా వచ్చాము. అది కూడా మరి ఇంకెప్పుడు మళ్ళీ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారో ఏంటో సైకిల్. మా చిన్నోడికి ఈ సైకిల్ అంటే చాలా ఇష్టం, అందుకనే దాని వెనకాతలే తిరుగుతూ ఉన్నాడు. ఇంతేనండి ఈ వీడియో. మళ్ళీ కలుద్దాం ఇంకొక వ్లాగ్లో. సీ యూ, బాయ్.